మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఎంత ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించే మీలో ప్రతి వారికి ఆనం క్రీస్తు సంఘం నుండి హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ కాలంలో యజమాని దాసుడు. ఎవరు నీ యజమాని? ఎవరికి నువ్వు దాసుడివి? లేకపోతే నీవే యజమానివా? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు మనం గమనించినప్పుడు నువ్వు ఎవని వలన జయింపబడితే వానికి నువ్వు దాసుడివి అన్నాడు. ఎవని వలన నువ్వు జయించబడితే అంటే ఎవరు నిన్ను ఓడిస్తారో వారికి నువ్వు దాసుడిగా బ్రతుకుతావు. కాబట్టి జయించబడినటువంటి దానికి నువ్వు దాసుడు అవుతావు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, తామే భ్రష్టత్వమునకు దాసులమునయుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పురు. దాసుడైన వాడు మరొక దాసునికి స్వాతంత్రం ఇస్తా అని చెప్తారు అన్నాడు. అయితే ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. దేని వలన జయింపబడితే దానికి దాసుడివి. ఇది నిజమే కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, బానిస. దేని వలన నీవు జయింపబడితే దానికి నువ్వు దాసుడివి, బానిసవు. పాపం చేత నువ్వు జయించబడితే, పాపానికి నువ్వు అమ్ముడైపోతే, నువ్వు పాపపు క్రియలు చేస్తూ ఉంటే, పాపము చేసి పాపములోనే కొనసాగుతూ ఉంటే నువ్వు పాపమునకే అమ్ముడైపోయినటువంటి వ్యక్తివి, పాపమునకు దాసుడైన వాడివి, పాపమునకు నీవు బానిసవు. బానిసకి స్వాతంత్రం లేదు. బానిస లేదా దాసుడైనటువంటి వానికి తన ఇష్టానుసారంగా ఇక మీద ప్రవర్తించే అవకాశం ఉండదు. పాపం ఏం చెప్తే చేయాల. నువ్వు దేనికి, ఏ వ్యసనానికి నువ్వు బానిస అయిపోయావో ఆ వ్యసనం చేతిలో నువ్వు ఒక కీలు బొమ్మగా మారిపోతావన్నమాట. కాబట్టి పాపము చేసేటువంటి ప్రతివాడును పాపమునకు దాసుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, ఎవడును ఇద్దరు యజమానులను సేవించలేడు. అతను ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరు తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నాడు. దేవుడు ఈ లోకానికి పంపి సర్వాధికారాన్ని ఇచ్చినటువంటి ప్రభువుకు నీవు దాసుడువా? లేదా దేవుని శత్రువుగా ఉన్నటువంటి అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి పాపానికి నువ్వు దాసుడువా? క్రీస్తు దాసుడువా? పాపానికి దాసుడువా? పాపము చేత జయింపబడిన వాడు అయితే, పాపం తన కంట్రోల్లో పెట్టుకుని పాపపు క్రియలే నీ జీవిత భాగంగా, పాపపు ఆలోచనలతో, పాపపు తలంపులతో, పాపంతో నిండిపోయినటువంటి హృదయంతో, చెడు యోచనలు దుర్యోచనలతోనే జీవితం గడిచిపోదు. కాబట్టి నువ్వు దేని చేత జయించబడితే దానికే నీవు దాసుడువు. పాపము చేత నువ్వు జయించబడినప్పుడు పాపమునకు నువ్వు దాసుడువు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. కాబట్టి పాపం చేయడం విషయంలో వ్యత్యాసం ఏమీ లేదన్నాడు. ఏ వ్యత్యాసం లేదు. అందరూ పాపం చేసినటువంటి వారే. పాపము చేయి ప్రతివాడు పాపమునకు బానిస అయితే ప్రతివాడు బానిసే. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ ఈ ప్రకారంగా మనకు వ్రాయబడింది. ఏ మందుము అలాగైనా ఏ మందుము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేహస్థులేమి, యూదులైనా గ్రీసు దేహస్థులైనా అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. అన్యులు పాపులే, యూదులు పాపులే, ధర్మశాస్త్రం కలిగిన వారు పాపులే, ధర్మశాస్త్రం లేనివారు పాపులే.
మొదటి అధ్యాయం, రోమిలకు రాసిన మొదటి అధ్యాయంలోనేమో అన్యులందరూ పాపులు. ఎలా పాపులో తెలియజేశాడు. ధర్మశాస్త్రము కలిగినటువంటి యూదులందరూ పాపులు. రెండో అధ్యాయంలో అది ఎలా పాపులయ్యారో వారికి తెలియజేశాడు. రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ భేదమును లేదు. అన్యుడని, గ్రీసు దేహస్థుడని, లేకపోతే యూదుడని, దాసుడని, స్వతంత్రుడని ఏ భేదమును లేదు. అందరూ పాపమునకు లోనై ఉన్నారని తెలియజేశాడు. ఇందును గురించి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ధర్మశాస్త్రం కలిగిన వారిలోనూ లేడు, ధర్మశాస్త్రం లేని అన్యజాతి వారిలో కూడా నీతిమంతుడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడు ఎవడునూ లేడు. దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ప్రతివాడు పాపానికి బానిసగా మారిపోయాడు అన్నమాట. పాపం చేసే ప్రతివాడు పాపానికి బానిస. పాపానికి అతను సర్వెంట్ అయిపోయాడు. కాబట్టి దేని చేత నీవు జయించబడితే దానికే నువ్వు దాసుడు అవుదని మీరు ఎరగరా? మర్చిపోవద్దు, నీ యజమాని ఎవరో, నువ్వు ఎవరికి దాసుడివి. నీ హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించిన వాడవైతే ప్రభువుకు నువ్వు దాసుడిగా జీవిస్తావు. లేదా నీ హృదయము పాపపు స్వాధీనంలో ఉంటే, నీ హృదయములో దేవుడు అసహించుకునేటువంటి ఈ చెడు ఆలోచనలన్నీ ఉంటే నీ పాపానికి అమ్ముడయ్యావు. కాబట్టి ఇందును బట్టి తెలియజేయమన్నది అనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడు ఎవడునూ లేడు. దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ త్రోవ తప్పారు. త్రోవ తప్పిన వారు అందరూ పాపానికి బానిసలుగా మారిపోయారు. పాపం చేత జయించబడ్డారు. కాబట్టి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. దేవునికి కానీ, ఆయన సిద్ధం చేసినటువంటి నిత్యత్వానికి కానీ, పరలోకానికి కానీ, దేవునికి పనికొచ్చేటువంటి పనిముట్టుగా ఒక్కడైనను లేడన్నాడు. అంతే. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి. తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గమును వారు ఎరుగరు. కారణమేమంటే, వారి కన్నుల ఎదుట దేవుని భయము ఏమాత్రమును లేదన్నాడు. ఏం జరిగింది? పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడయ్యాడు. పాపం మనుషుని స్వాధీనం చేసుకుని పాపపు ఏలుబడిలో మనిషి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పాపం చేసేటువంటి ప్రతివాడు పాపానికి దాసుడే. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏ భేదమును లేదు. పాపం చేయడం విషయంలో, పాపానికి దాసోహం చేసే విషయంలో, ఈ దాసిరికంలో అలాంటి వ్యత్యాసం లేదు. కుల భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, దేశ భేదం లేదు, వయసుతో భేదం లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా ఉన్నారు. పాపంలో కొనసాగేటువంటి వాడు, పాపపు బానిసగా తన హృదయాన్ని పాపానికి అప్పగించినటువంటి వాడు అదే స్థితిలో కొనసాగి మృతి పొందడం అనేది శాపగ్రస్తమైనటువంటి జీవితం. అయితే నీ పాపమును గూర్చి నువ్వు ఆలోచన చేసి, నీ పాపమునకు ప్రాయశ్చిత్తముగా, నీ పాపము తమ పాపములను ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి వారు ధన్యులు అన్నాడు అపోస్తలుడైన పౌలు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూసినప్పుడు, 4వ అధ్యాయము 7వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. యాలనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమాలకి, తను చేసినటువంటి పాపాలకి పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని రాశాడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి వాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం, పాపానికి ప్రాయశ్చిత్తం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు,
3-4 వచనాలు ఈ ప్రకారంగా వ్రాయబడుతుంది. ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసి పాపానికి అమ్ముడైపోయి పాపం బానిసత్వంలో పాపం తమ యజమానుడిగా బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగితే నువ్వు ధన్యుడు. రోమిలికి రాసిన పత్రిక 8-3-4 వచనాల్లో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము అనగా పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. నువ్వు అనుభవించాల్సినటువంటి శిక్ష అనగా ఒక పాపి అనుభవించాల్సినటువంటి శిక్ష దేవుని చేత ఈ లోకానికి పంపబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించారు తన శరీరమందు. కాబట్టి ఎవరైతే తమ జీవితాల్లో తమ పాపములకు ప్రాయశ్చిత్తం నొందుతారో అట్టివారు ధన్యులై ఉంటారో. కారణం ఏంటంటే పాపం వలన వచ్చే జీతం మరణం. నువ్వు మరణకరమైన స్థితిలో ఆత్మీయంగా మరణించి మొదటి పునరుద్ధానంలో నువ్వు పాల్గొనప్పుడు రెండవ మరణంలోనికి కూడా నువ్వు పోతావు. అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్గొంటావు. కాబట్టి ఎవరికి నీవు దాసుడివి? నువ్వు పాపం చేసి పాపంలో కొనసాగుతూ ఉంటే పాపానికే నువ్వు దాసుడివి, బానిసవు. కాబట్టి ఏది పాపం? నువ్వు ఆజ్ఞని అతిక్రమించి బ్రతకడం పాపం. సకల దుర్నీతి పాపం. మేలైనది చేయనెరిగి అలా చేయకపోవడం పాపం. దేవుడు చేయమన్నటువంటి వాటిని చేయలేకుండా బ్రతకడం ఈ లోకంలో పాపం. పాపం చేస్తూ ఉన్నావా? పాపంలో కొనసాగుతూ ఉన్నావా? పాపాన్ని మానలేకుండా ఉన్నావా? హృదయపు అంతరంగ స్వభావమే డ్యామేజ్ అయిపోయిందా? ఆలోచనల్లోనే దుర్యోచనలా? తలంపులు సరైన తలంపులు కాదా? ఊహలో కూడా చెడిపోయినాయా? తమ హృదయంలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదన్నట్లుగా బ్రతుకుందా? ఆలోచనలో, ఊహల్లో, తలంపుల్లోనే, హృదయంలోనే చెడుతో నిండిపోతే నీ కార్యాలన్నిటిలో కూడా పాపమే. నీ పాపానికి బానిసగా నీ దినచర్యలో ప్రతిరోజు నువ్వు చేసే కార్యకలాపాల్లో పాపపు స్వభావం కలిగి పాపంతోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఈర్ష్యతో, అసూయతో, లేకపోతే విమతములతో, అల్లరితో, భేదాభిప్రాయాలతో, కలహబుద్ధితో, వ్యభిచారము, మోసము, దొంగతనము, జారత్వంతో నీ జీవితాలను కొనసాగించుకుంటూ పోయి మృతి పొందితే రెండవ మరణంలో పోతావు. కాబట్టి పాపివైనటువంటి నీవు నీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోగలిగితే నీవు ధన్యుడవు. అందుకే పాపమెరుగని ఆయనను మన కొరకు తండ్రి అయిన దేవుడు పాపముగా చేశాడు. మన పాపములకు పరిహారమునందుటకు. రోమిలికి రాసిన పత్రిక 8-3-4 వచనాల్లో పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు మన పాపమునకు ఆయన శరీరమందు, ప్రభు శరీరమందు శిక్ష విధించబడిందంటే, రక్తం చిందించబడింది అని అంటే నీ పాపాలకే ప్రాయశ్చిత్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోకి రావడం జరిగింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4-10 వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4-10 వచనంలో మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు దేవుడే పాపిని ప్రేమించి పాపి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. కుమారుడు వచ్చి ఏం చేశాడు? ప్రాయశ్చిత్తంగా. కాబట్టి కుమారుడు వచ్చి రక్తాన్ని చిందించాడు ప్రాయశ్చిత్తంగా. రక్తము ప్రాణము అన్నాడు. ఆ రక్తంలో ఉండే ప్రాణాన్ని బట్టి, ఆ రక్తంలో ఉన్నటువంటి ప్రాణాన్ని బట్టి నేను ప్రాయశ్చిత్తం చేస్తానన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. లేవ్యాకాండము 17వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు
10-11 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. లేవియాకాండము 17వ అధ్యాయము 10-11 వచనాల్లో, మరియు ఇశ్రాయేలు కుటుంబంలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తము తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనుల్లో నుండి వారిని కొట్టివేయదును. అది దేని రక్తమైనా తినొద్దు అన్నాడు దేవుడు. ఎందుకు రక్తాన్ని దేవుడు ఎందుకు వద్దన్నాడు అన్నప్పటికీ, రక్తము దేహమునకు ప్రాణము. రక్తమే దేహానికి ప్రాణం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమైనా, అది నీ రక్తమైనా, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తమైనా, అది వారి దేహానికి అది ప్రాణం. అది కాబట్టి ప్రాణమైనటువంటి రక్తాన్ని తినేవానికి నేను విముఖుడినై ఉంటాను, వాని జనులో ఉండకుండా కొట్టివేయబడతాడు. ప్రాముఖ్యంగా లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చి తినడానికి మీకు ఇవ్వలేదు. ఆ రక్తాన్ని బలిపీఠం మీద పోసినప్పుడు ఆ రక్తం వలన మీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆ రక్తాన్ని బలిపీఠం మీద ఒలికించడానికి ఇచ్చానే కానీ రక్తాన్ని తినడానికి కాదు, త్రాగడానికి కాదు. ఎందుకు రక్తాన్ని బలిపీఠం మీద ఒలిపించినప్పుడు నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని అంటే, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి మీకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అంటే రక్తాన్ని ఒలికించడం, బలిపీఠం మీద ఒలికించడం అంటే ప్రాణం పోవడం. నీ కొరకు నువ్వు అనుభవించాల్సినటువంటి పాపానికి నువ్వు అనుభవించాల్సిన శిక్షనే. ఒకప్పుడేమో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన నీకు ప్రాయశ్చిత్తం జరిగింది పాత నిబంధనలో. నేడు విశ్వవ్యాప్తంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త చిందన వల్ల, అందులో ఉన్నటువంటి ప్రాణాన్ని బట్టి, రక్తములో ఉన్నటువంటి ప్రాణమును బట్టి నేను మిమ్మును ప్రాయశ్చిత్తము చేయుదును అని చెప్పాడు. కాబట్టి భూమి మీద బ్రతుకుతూ ఉంటుండగా పాపం చేయనివాడు లేడు, ఏ భేదమును లేదు. ఇందులో యూదుడని కానీ, గ్రీసు దేశస్తుడని కానీ, దాసుడని కానీ, స్వతంత్రుడని కానీ ఏ భేదం లేదు. ప్రతివాడు పాపం చేసి పాపానికి దాసుడు బానిసయ్యాడు. పాపానికి దాసుడుగా బానిసగా మారిపోయినటువంటి ప్రతి వ్యక్తి తమ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే నువ్వు ధన్యుడివి. నీ పాపాల గురించి ఆలోచించకుండా, ప్రాయశ్చిత్తం చేసుకోకుండా జీవితాన్ని ముగిస్తే నువ్వు ఎప్పటికీ నీ శాపగ్రస్తుడుగానే బ్రతుకుతావు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనము పాపమునకు దాసులమైనటువంటి మనము పాపంలోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, రోమిలికి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో, రోమిలికి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో పాపమునకు అమ్మబడినటువంటి వాడు, పాపానికి అమ్ముడైపోయినటువంటి వాని యొక్క పరిస్థితి, పాపమునకు బానిసగా మారిపోయినటువంటి వాని యొక్క పరిస్థితి, అయ్యో నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను అన్నాడన్నమాట. 14వ వచనంలో రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 నుండి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి, అంటే పాపపు ఏలుబడిలో. ఎవరు నీ యజమాని? పాపం నా యజమాని. ఎవరికి అమ్ముడైపోయో? పాపానికి అమ్ముడైపోయాను. పాపానికి అమ్ముడైపోయిన వాని బ్రతుకెలాగుంటుంది అంటే, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. శరీర సంబంధులు శరీర విషయముల మీదే మనసు పెడతారు. పాపం నీ యజమాని అయితే నువ్వు శరీర సంబంధివి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఆలోచించేటువంటి వ్యక్తివి. కేవలం ఈ లోక సంబంధమైన జీవితం కొరకు మాత్రమే విచారించేటువంటి వ్యక్తివి. కాబట్టి పాపమునకు అమ్ముడైపోయినటువంటి వాని యొక్క దుస్థితి ఈ లోక కాలంలో బ్రతుకుతూ ఉన్నంత కాలం కూడా, ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు కేవలం దేహ సంబంధిగా, శరీర సంబంధిగా ఉన్నాను. ఏలయనగా పాపమునకు అమ్ముడైపోయినటువంటి వాడు తాను చేయనది తాను ఎరుగడు, ఏం చేస్తున్నాడో తెలియదు, చేసేదాన్ని ఎరగడం.
నేను చేయనిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. పాపానికి బానిసైపోయినటువంటి వాడు, స్వేచ్ఛ లేనటువంటి వాడు, నేను పాపమునకు అమ్మబడి పాపమునకు దాసుడైన కారణం చేత నేను చేయనది నేను ఎరుగను. నేను నిశ్చయించినది చేయక అనుకున్నది చేయలేకపోతున్నాను. ఏది వద్దు వద్దు వద్దని తిరస్కరించుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. ఇచ్చేయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నాయందు నివసించు పాపమే కానీ నేను కాను. మరి నువ్వెవరివే? పాపానికి బానిస. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు, పాపానికి బానిస. పాపానికి బానిసైన వాడు మంచి పనులు చేయడానికి ఉద్దేశించాడే కానీ మంచి పనులు చేయడం వాడి వల్ల కాదు. యథార్థంగా, నీతిగా, భక్తిగా, దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా బ్రతకాలని తలస్తాడే కానీ అది అతని వల్ల కాదు. పాపం ప్రతివాడు పాపమునకు బానిస. నీ పాపానికి ప్రాయశ్చిత్తం కాకుండా, నీ పాపము క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడకుండా, పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావం అనుగ్రహించకుండా, పునర్జన్మ సంబంధమైన స్నానం వలన నువ్వు పవిత్రపరచబడకుండా, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు పౌరుడు కాకుండా, పాపపు సంఖ్యల నుండి బయటపడి క్రీస్తుకు దాసుడు కాకుండా నువ్వు పాపపు జీవితాన్నే కొనసాగిస్తూ ఉంటే, పాపమునకు బానిసైనటువంటి వానికి స్వేచ్ఛ లేకుండా అదే పాపపు క్రియలు, అదే పాపపు ఆలోచనలు, అదే మోహపు చూపు, అదే పొరుగువాని ఆశించడం, అవే లక్షణాలతో హృదయం అంతా నిండిపోయి ఉంటారు. మనుషుని అపవిత్రుని చేస్తుంది. హృదయంలో నుండి బయలు వెళ్ళే ప్రతీదీ మనుషుని అపవిత్రుని చేస్తున్నాడు. అంతే. ప్రతి దాని వల్ల నువ్వు అపవిత్రుడు అవుతున్నావు. కాబట్టి ఇదిగో నేను పాపమునకు అమ్మబడి, ఎవరమ్మరు నిన్ను? ఎవరు అమ్మలేదు, నీకు నువ్వే అమ్ముడైపోయావు. పాపం యజమాని నిన్ను కొనుక్కుని పాపం నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది. పాపపు ఏలుబడి. నీ హృదయంలో పాపపు ఏలుబడా, నీ హృదయంలో క్రీస్తు ప్రభు ఏలుబడా? క్రీస్తు ప్రభు ఏలుబడి ఉంటే ఎలా ఉంటుందో, పాపపు ఏలుబడిలో ఒక మనిషి ఎలా బ్రతుకుతాడో మనం గుర్తించాలి. పాపపు ఏలుబడిలో బ్రతికేటువంటి ప్రతి వ్యక్తి తమ ఆలోచనల ద్వారా, తమ క్రియల ద్వారా, తమ పనుల ద్వారా, తమ స్వభావం ద్వారా పాపాన్ని వెల్లడి చేస్తూనే, పాపాన్ని తమ జీవితంలో చూపిస్తూనే బ్రతుకుతారు. పాపం లేకుండా జీవితం గడదు, పాపం లేకుండా రోజు గడవదు. కాబట్టి దేవునికి మరింత దూరం అయిపోయి పాపపు జీవితమే జీవితంలో ఒక భాగంగా మనుషులు చెడు యోచనలతో, దుష్టబుద్ధితో, అక్రమ ప్రవర్తనతో వేషధారులుగా ఈ లోకంలో జీవితాలను కొనసాగిస్తూనే ఉంటారు. కాబట్టి పాపానికి అమ్ముడైపోయి పాపపు ఏలుబడిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతూ రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 నుంచి 21 వచ్చిన వరకు కూడా, కావున నేను చేయనిది దాన్ని ఎరగట్లేదు, నేను చేయగోరినది చేయక చేయకోరందే నేను చేస్తూ ఉన్నాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయకోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన యెడల దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాను. నేననేవాడిని అబ్సెంట్ అయిపోయాను, నేననేవాడిని బానిస అయిపోయాను, నేననేవాడిని నిమిత్త మాత్రుని అయిపోయాను. అసంకల్పిత ప్రతీకార చర్యగా నా ప్రమేయం లేకుండానే పాపం జరుగుతూ ఉంది జీవితంలో. నా ప్రమేయం లేకుండానే మోహపు చూపు దాపురించింది. నా ప్రమేయం లేకుండానే సకల విధములైనటువంటి దుర్గుణాలతో హృదయం నిండిపోయింది అని అంటే పాపానికి అమ్ముడైపోయినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఇది. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండా నిమిత్తము. పాపానికి దాసుడయ్యావా, అదే స్థితిలో ఉండి చనిపోవద్దు. పాపమునకు దాసుడైనటువంటి నీవు పాపం విషయంలో ఇప్పుడు మృతుడవ్వాల.
పాపం విషయంలో మృతి చచ్చిపోవాలా. పాపం విషయంలో నువ్వు సిలువేయబడాలి. నీ పాపముల కొరకు నువ్వు చావాలి బాప్తీసంలో. అదే స్థితిలో కొనసాగుతున్నావా, పాపానికి అమ్ముడైపోయినటువంటి వ్యక్తివి నువ్వు. పాపం చేయకుండా బ్రతుకుండదు. అలవాటు చేసుకున్నటువంటి దుర్వ్యసనాలు నిన్ను నడిపిస్తాయి, అబద్ధాలు నిన్ను నడిపిస్తాయి, మోసం నిన్ను నడిపిస్తుంది, దగా కుట్రలో కుతంత్రాలు నిన్ను నడిపిస్తాయి. నీ హృదయం అంతా వ్యాకులముతో, చెడుతో, ఘోరమైన దుష్టత్వంతో, దుర్నీతి బంధకాలతో నీ హృదయం అంతా నిండిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు అక్కడి నుంచి బయటపడడం ఎలా? పాపమునకు దాసుడై ఉన్నటువంటి వాడు 6వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమనగా మనమికను పాపములకు దాసులము కాకుండుటకు ఈ పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలా? ఆయనతో కూడా సిలువేసేయాలి. సిలువలో ప్రాచీన స్వభావానికి సమాధి పలకాలే. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. నేను సిలువేయబడ్డాను. అందరి కొరకు ఆయన సిలువేయబడ్డాడు. నా పాపముల కొరకు ఇప్పుడు నేను సిలువేయబడాలి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూసినప్పుడు, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, అట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారంటే చంపేశారు. పాపము స్వభావం కలిగి పాపపు ఏలుబడిలో జీవితాన్ని జీవించేటువంటి వాడు ఆ పాపం విషయంలో మృతుడవ్వాలి. ప్రాచీన స్వభావాన్ని సిలువేయాలి అన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, మీరు పాపమునకు దాసులై ఉంటిని కానీ, పాపానికి దాసుడిగా బానిసగా పాపము నీ ఏలుబడిలో నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే. ఉపదేశ క్రమమైన ఉపదేశం, అపోస్తలుల బోధకి నువ్వు సంపూర్ణంగా విధేయత చూపింతే, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితారో దానికి మీరు హృదయపూర్వకంగా లోబడితే, ఉపదేశ క్రమాన్ని విని అపోస్తలుల బోధ విని ఆ బోధకు నువ్వు సంపూర్ణంగా నువ్వు లోబడితే పాపము నుండి విమోచించబడే అవకాశం ఉంది. పాపపు సంఖ్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. పాపపు యజమాని నుంచి బయటపడే అవకాశం ఉంది. పాపపు ఏలుబడిలో నుండి నువ్వు స్వేచ్ఛగా బయటకు రావడానికి అవకాశం ఉంది. లేకపోతే ఉపదేశ క్రమం వినకుండా, అపోస్తలుల బోధను వినకుండా, నీ పాపాలని క్రీస్తు ప్రభుతో పాటు నువ్వు సిలువేయకుండా, పాపం విషయంలో నువ్వు మృతి పొందకుండా, పాపమునకు ప్రాయశ్చిత్తంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని పెట్టకుండా, పునర్జన్మ సంబంధమైన స్నానం లేకుండా నువ్వు పాపపు ఏలుబడిలో నుండి బయటికి రాలేవనే వాస్తవాన్ని గుర్తించాలి. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం మనం చూసినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడుతూ ఉంది. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వల్ల మీకు ఏమి ఫలము కలిగెను? పాపానికి దాసుడిగా ఉండి పాపాన్ని జరిగించినప్పుడు నీకు వచ్చిన ఫలం ఏంటి? ప్రతిఫలం ఏంటి? నువ్వు పాపాన్ని జరిగించి నువ్వు సాధించిందేముంది? అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలము కలుగును? వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? సిగ్గు తెచ్చేది, అవమానం తెచ్చేది పాపపు క్రియలు. పాపపు క్రియల వల్ల నీ అపకీర్తి సాధింతావు. పాపపు క్రియల వలన భయం, పాపపు క్రియల వలన సంతోషం, ఆనందాన్ని కోల్పోతావు, దేవునికి దూరం అయిపోతావు, ఆత్మీయంగా మరణిస్తావు. పాపం వలన, అప్పటి క్రియల వల్ల మీకు ఏం ఫలం కలిగింది? వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు గారా? వాటి అంతము మరణమే. అయినను మీరిప్పుడు పాపము నుండి విమోచింపబడి, పాపానికి బానిసైన నీవు పాపము నుండి విమోచించబడాలి.
పాపము నుండి విమోచించబడాలి. పాపపు సంకెళ్ళ నుండి, పాపపు బానిసత్వం నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదలవ్వాలి. మర్చిపోవద్దు, దేనికి మీరు లోబడుదురో దానికే మీరు దాసులు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో ఆదామనే మొదటి మనుషుడు పాపం ఈ లోకంలో ప్రవేశించింది. అతడు పాపం చేసిన మాదిరిగానే దేవుడు చెప్పుతూ ఉన్నా చెప్పిన దాన్ని విస్మరించి చెప్పని దాన్ని అనుసరించి దేవునికి అవిధేయులుగా బ్రతికిన కారణం చేత మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. అపవాది యజమానయ్యాడు. పాపము చేయని వారి మీద కూడా అపవాది ప్రభుత్వం యొక్క ప్రభావం ఉంది. కాబట్టి పాపానికి గమ్ముడైపోయిన వాడివి, పాపపు బానిసగా బ్రతుకుతూ ఉన్నవాడివి, పాపమే నీ హృదయపు ఏలికైతే నీవు పూర్తిగా దేవునికి దూరం అయిపోయావు. అదే స్థితిలో ఉండి జీవితాన్ని కొనసాగిస్తావా? నీ హృదయంలో ఉన్నది పాపమా? నీ హృదయంలో ఉన్నది క్రీస్తా? ఎవరు నీ ప్రభు? పాపమా? క్రీస్తు ప్రభు వారా నీ ప్రభు? ఎవరికి నువ్వు దాసుడివి? క్రీస్తుకు దాసుడివా? పాపానికి దాసుడివా? మీరైతే ఆ క్రియలు చేసినప్పుడు దానివల్ల ఏంటి మీకు ఫలితం వచ్చింది? ఫలితం ఏమీ లేదు. అవమానం, అపకీర్తి. దానివల్ల పాపపు జీవితం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం, సమాజం విచ్ఛిన్నం. పాపపు జీవితం వల్ల నీకు ప్రయోజనం లేదు. ఎవరికి ప్రయోజనకరంగా జీవించేటువంటి అవకాశమే లేని పరిస్థితుల్లో మనుషులు బ్రతికారు. కాబట్టి భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి సందర్భం అంతట్లో కూడా మన జీవితాల్లో మనం దేనికి మనం దాసులుగా బ్రతుకుతున్నాం? ఎవరిని యజమాని? ఇద్దరు యజమానులు చెప్పొద్దు. అపవాది నా యజమానే, దేవుడు నా యజమాని అనొద్దు. క్రీస్తు నా యజమానే, పాపం నా యజమాని అనొద్దు. కాబట్టి ఎవడును ఇద్దరు యజమానులను సేవించలేడు. ఎవరిని యజమాని? పాపం చేసే నీవు పాపం నీ యజమానిని, పాపం నీ ఏలికని నమ్మే ఆలోచన కలిగి ఉండు. పాపం చేస్తున్నావా? పాపంలో కొనసాగుతూ ఉన్నావా? పాపమే నీ బాస్. పాపం ఏం చెప్తే చేస్తాం. కానీ పాపము నుండి విమోచించబడే అవకాశం ఉంది. క్రీస్తుకు సంపూర్ణంగా దాసుడు అయ్యే అవకాశం ఉంది. హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించి ఆ ప్రభువుకి బానిసగా జీవితాన్ని కొనసాగించి పరిశుద్ధత సంపాదించడం ద్వారా శాశ్వతమైన నిత్యత్వాన్ని పొందే అవకాశం ఉంది. దేవుని చిత్తమైతే మరిన్ని సంగతులు నేర్చుకోవడానికి వేచి చూడాలని కోరుతూ ఇంతటితో సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా నాయన, మాకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి అవకాశం కొరకే నీ కృతజ్ఞతలు. పాపపు ఏలుబడిలో పాప స్వభావం కలిగినటువంటి మనిషి యొక్క దుర్భరమైన జీవితం మాకు అర్థం చేసుకుని, అయ్యో నేను పాపమునకు అమ్మబడి ఉన్నాను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అన్నట్లుగా నాయన పాపపు ఏలుబడిలో మనుషులు దిగజారి పతనమై మరణకరమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటుండగా అట్టి వారి ఏళ్ల కనికరం చూపించి మీరు చేసిన మహా ఏర్పాటు కొరకే నీ కృతజ్ఞతలు. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి నాయనా తమ పాపములకు ప్రాయశ్చిత్తమునందున వారు ధన్యులు అన్నట్లుగా ధన్యుల్లో మేము ఒకరై ఉండగానే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తునామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. మా అడ్రస్ బ్రదర్ పలివేల మణికుమార్ గారు, క్రీస్తు సంఘం, సుభద్ర నగర్, యానం, పిన్ నంబర్ 533464, మా సెల్ నంబర్ 9848641443, ల్యాండ్ లైన్ నంబర్ 0884232343. మా ఇమెయిల్ అడ్రస్ yanamcoc@gmail.com.